చేసి లేచి నిలబడే ఉండండి. ఒకే భారతదేశంలో పుట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల్లో మత కల్లోలాలు చాలా దుఃఖమయమైనవి. మతాల మూర్ఖత్వానికి ప్రతీక, మానవత్వానికి మరక ఈ కిరాతక కృత్యం. జమ్మూ అండ్ కాశ్మీర్ దుర్ఘటన, మరి పహల్గావ్లో టెర్రరిస్టులు చేసినటువంటి ఆ మృత్యోన్మాదుల ఘాతుకానికి బలైపోయినటువంటి మన వారికి ఒక్కసారి మౌనాన్ని మనం అందిద్దాం. 2 నిమిషాల సేపు మౌనాన్ని మనం తెలుసుకుందాము. మరి ఈ సమయంలో ఒకే భారతీయుడు మరి అయినప్పటికీ వేరే దేశం నుంచి వచ్చి నీ మతం ఇదా కాదా అని ఐడెంటిటీ కార్డ్స్ను చూసుకొని మరి 34 గుండ్లను ఒకేసారి ఒక వ్యక్తిలోకి దింపాడంటే ఎంత కిరాతకంగా దింపారో వారి దౌర్జన్యానికి ప్రతీక. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని వారికి మౌనాన్ని పాటించవలసిందిగా, వారి ఆత్మకు శాంతి కలగాల్సిందిగా కోరుకోవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ దయచేసి అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. 24వ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2వ స్థానానికి తీసుకువెళ్ళినటువంటి ఈనాటి దిగ్విజయ సందర్భంగా మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. దీనికి ఆద్యంగా మొట్టమొదటిగా జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన గౌరవనీయ అతిథి వరేణ్యులను, అలాగే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని, కమిషనర్ గారిని, అలాగే పెద్దలందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఒక జ్యోతి వేవేల జ్యోతులు వెలగడానికి కారణమవుతుంది. ఆకాశం వైపు చూసే ఆ జ్యోతి శిఖ మనకు ఉన్నత ఆశయాలు ఉండాలని తెలియచేస్తుంది. అగ్ని తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనుకున్నటువంటి లక్ష్యాన్ని